ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించైతే మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి 'రాక్' గురించి. ఇప్పుడు 'రాక్' ఈ నెట్‌ఫ్లిక్స్ 'రా' ఎపిసోడ్‌లో వస్తారా? రారా? ఇంతకుముందైతే మనకి 'రా'లో టీజ్ జరిగింది. బ్యాక్ స్టేజ్‌లో 'రాక్' ఫోటోని చూపించినారు. సో, ఆ ఫోటో చూపించడం వెనకాల అర్థం ఏంది అంటే ఇప్పుడు 'రాక్' కంపల్సరీగా వస్తారనే అదొక టీజ్. అండ్ నిన్న 'స్మాక్ డౌన్‌లో' కూడా పాల్ హెమన్ 'రాక్' గెస్టర్‌నైతే మెన్షన్ చేసినారన్నమాట. 1, 2, 3 అని. అది కూడా ఒక టీజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియో ఏందంటే 'రా ఈజ్ వార్' అని మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ అడ్వర్టైజ్‌మెంట్‌లో ఒక వీడియోని రిలీజ్ చేసిందన్నమాట. సో, ఈ అడ్వర్టైజ్‌మెంట్ వీడియోలో మన 'రాక్' ఉన్నారన్నమాట. సో, 'రాక్' ఈ వీడియోలో ఉన్నారు. సో, 'రాక్' ఉన్నారంటే కంపల్సరీగా 'రా' ఎపిసోడ్‌లో 'రాక్' వచ్చే ఛాన్స్ 100% ఉందనే చెప్పాలి. సో, ఆల్‌మోస్ట్‌గా కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవాలి. 'రాక్' అయితే మనకి నెట్‌ఫ్లిక్స్ 'రా' ఎపిసోడ్‌లో కనిపిస్తారు. సో, ఇక 99% కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పాలి. సో, ఆ 1% ఎప్పుడు కన్ఫర్మ్ అవుతదంటే, సో, ఇప్పుడు మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తది కావచ్చు. సో, అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తే మనకొక క్లారిటీ అయితే వచ్చేస్తది. సో, ఇప్పుడు మనం కొంచెం హోప్స్ పెట్టుకుందాం. 'రాక్' నెట్‌ఫ్లిక్స్ 'రా' ఎపిసోడ్‌లో కనిపిస్తారని. సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. 'రాక్' వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, చూద్దాం మరి వస్తారా? రారా? అనేది మనకి ఆ 'రా' ఎపిసోడ్ చూస్తే క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం. ఇప్పుడు ఈ నెట్‌ఫ్లిక్స్ అనేది మన ఇండియాలో వస్తదా? సో, ఇండియాలో మనకి డబ్ల్యూడబ్ల్యూఈ 'రా'ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడడానికి దొరుకుతదా అంటే, సో, ఇప్పుడు ప్రెజెంట్ నిజం చెప్పాలంటే నా దగ్గర నెట్‌ఫ్లిక్స్ లేదు. అంటే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఉంటే నేను అంటే సబ్స్క్రిప్షన్ ఉంటే సో, దాంట్లో చూసేటోడిని. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ 'రా'ని చూడడానికి దొరుకుతదా? దొరకదా? అనేది సో, నేను చూసేటోడిని. సో, మనకి క్లియర్‌గా నాకు 100% తెలిసేది. అండ్ నిన్న ఒకళ్ళు చెప్పినారనమాట. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ 'రా' అనేది ఇండియాలో రాదని. అంటే వాళ్ళకి నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంది. సో, వాళ్ళు జూషినారంట. సో, దాంట్లో మన డబ్ల్యూడబ్ల్యూఈకి సంబంధించిన ఏది లేదంట. సో, అది ఏది లేదంట మన డబ్ల్యూడబ్ల్యూఈకి సంబంధించింది. సో, అందుకని మేబీ మనకిప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ చూడడానికి దొరకదు. అండ్ నేను గూడా సెర్చ్ జేషిన. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు సో, ఇండియా వైడ్‌గా మనకి నెట్‌ఫ్లిక్స్‌లో 'రా'ని టెలికాస్ట్ చేపిస్తలేరు. సో, కొన్ని కంట్రీస్‌కి మాత్రమే డబ్ల్యూడబ్ల్యూఈ అనేది నెట్‌ఫ్లిక్స్‌లో వస్తదన్నమాట. అండ్ ఇప్పుడు మనకి ఇండియాలో చూడడానికి దొరకదా ఇగ మొత్తానికే అంటే, సో, మనకి కొన్ని మంత్స్ టైం పడతది. ఏప్రిల్ మంత్స్ వరకు మనకి నెట్‌ఫ్లిక్స్‌లో 'రా'ని టెలికాస్ట్ చేపిస్తారంట. సో, మనం గూడా నెట్‌ఫ్లిక్స్‌లో 'రా' అనేది చూడొచ్చు. సో, చెప్పలేం మేబీ ఇప్పటి నుండే 'రా'ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడడానికి దొరికినా దొరకచ్చు. బట్ ఇప్పుడు కొంచెం కష్టం అని జెప్పాలి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో మనకి ఇండియా వైడ్‌గానైతే ఎటువంటి డబ్ల్యూడబ్ల్యూఈ షోస్ అయితే లెవ్వంట. సో, చూద్దాం. అంటే నేను గూడా సబ్స్క్రిప్షన్ తీసుకుంటాను నెట్‌ఫ్లిక్స్‌ది. సో, అప్పుడు క్లారిటీ అయితే వస్తది. సో, కొంచెం వెయిట్ జేయండి. సో, ఇప్పుడైతే మనకి నేను చెప్పిన యాప్‌లో మనకి ఫ్రీగా డబ్ల్యూడబ్ల్యూఈ చూడడానికి దొరుకుతది. సో, అందులో చూసేయండి. లేదంటే మీరు సోనీ లివ్ యాప్‌లో చూసేయండి. లేదంటే మీరు టీవీలో చూసేవాళ్ళైతే టీవీలో మనకి యాజ్ యూజువల్ ఛానల్స్‌లో వస్తదనమాట. అందులో ఏ మాత్రం చేంజ్ అనేది ఉండదు. అండ్ మనకి ఏ మాత్రం ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సో, ఛానల్స్‌లో వస్తది, యాప్స్‌లో వస్తది. ఫ్రీగా చూసే యాప్స్ గూడా మీకు చెప్పినాను. సో, మీకందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'రెసల్‌మేనియా 41' గురించి. సో, ఇప్పుడు మన 'ట్రిపుల్ హెచ్‌కి' ఒక ఇంటర్వ్యూ జరిగిందనమాట. సో, ఆ ఇంటర్వ్యూలో మన 'ట్రిపుల్ హెచ్' 'రెసల్‌మేనియా 41' గురించి క్వెషన్స్ అడిగినారు మన 'ట్రిపుల్ హెచ్‌కి'. సో, ఇప్పుడు 'రెసల్‌మేనియా 41' మెయిన్ ఈవెంట్ ఏం జరుగుతదని ఈ టైప్‌లో క్వెషన్ అడిగితే మన 'ట్రిపుల్ హెచ్' ఏమన్నారంటే, సో, ఆల్రెడీ 'రెసల్‌మేనియా 41' మెయిన్ ఈవెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో, అంటే సెట్ చేసేసినాం 'రెసల్‌మేనియా 41' అండ్ ఇప్పుడు నేను చెప్పలేను ఏ మ్యాచ్ జరుగుతదని నేను క్లియర్‌గా చెప్పలేను. అండ్ ఫ్యాన్స్‌కి డిస్టర్బెన్స్ అవుతది. సో, ఇప్పుడు మనం ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ ఉంటదని ముందే తెలిస్తే మనకి ఆ సర్ప్రైజ్ ఉండదు. సో, అది క్లియర్‌గా చెప్పడు. అది అందరికి తెలిసిన నార్మల్ రూల్ అది. సో, ఇప్పుడు 'ట్రిపుల్ హెచ్' ఏమంటున్నారంటే, సో, మెయిన్ ఈవెంట్ సెట్ అయిపోయింది. కాకపోతే ఎనీ టైమ్ చేంజ్ అవ్వచ్చంట. సో, ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే 'రెసల్‌మేనియా 41' కోసం డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ మ్యాచెస్ ఉన్నాయి. అండ్ మనకి మిక్స్డ్ రూమర్స్ అయితే వస్తున్నాయి 'రెసల్‌మేనియా 41' కోసం. సో, అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేని విధంగా ఉందన్నమాట 'రెసల్‌మేనియా 41' అండ్ ఈ రోజు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమర్స్ వచ్చినాయి. ఈ మ్యాచ్ జరగచ్చు, లేదంటే ఆ మ్యాచ్ జరగచ్చని డిఫరెంట్ టైప్స్‌లో ఉందన్నమాట. సో, ఈ 'రెసల్‌మేనియా 41' గురించి సో, నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో, క్లియర్‌గా మాట్లాడదాం 'రెసల్‌మేనియా 41' గురించి. బట్ ప్రెజెంట్ అయితే 'ట్రిపుల్ హెచ్' 'రెసల్‌మేనియా 41' మెయిన్ ఈవెంట్ సెట్ జేసినామని జెప్పినారు. అండ్ ఎనీ టైమ్ గూడా చేంజ్ అవుతదని గూడా మన 'ట్రిపుల్ హెచ్' క్లియర్‌గా జెప్పినారు. అండ్ అంతే గాకుండా నెట్‌ఫ్లిక్స్ 'రా' గురించి మాట్లాడినారన్నమాట. సో, ఇప్పుడు ఈ నెట్‌ఫ్లిక్స్ 'రా' అనేది మనకి వేరే టీవీ రేటింగ్ పైన వెళ్తుంది గదా! సో, ఇప్పుడు వేరే టీవీ రేటింగ్ పైన వెళ్ళినప్పుడు కొంచెం చేంజెస్ వస్తాయా అంటే, సో, ఇప్పుడు ఏం చేంజెస్ ఎక్కువగా ఉన్నాయంట. సో, ఇప్పుడు ఏ విధంగా డబ్ల్యూడబ్ల్యూఈ ఉందో, ఇప్పుడు ఏ విధంగా 'రా' వస్తుందో, అదే విధంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్లీగా ఉంటదంట. కొన్ని సార్లు అవసరమైనప్పుడు కొంచెం ఓల్డ్ లాగా చూపిస్తారంట. సో, పెద్దగా చేంజెస్ అనేవి ఏమి ఉండవు. సో, ఇప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూఈని ఏ విధంగా చూస్తున్నారో పీజీ ఎరాలాగా సో, నెట్‌ఫ్లిక్స్‌లో వెళ్ళిన తర్వాత కూడా అదే విధంగా ఉంటది. ఫ్రెండ్లీగా ఉంటది. ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటది.
సో ఎటువంటి చేంజెస్ ఉండవు. అండ్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అండ్ చిన్న పిల్లలు కూడా చూడొచ్చని, ఎటువంటి ఇబ్బంది ఉండదని మన ట్రిపుల్ హెచ్ క్లియర్‌గా చెప్పినారనమాట. అండ్ అంతేకాదు ఈ టైమింగ్స్ గురించి కూడా మాట్లాడినారు. ఇప్పుడు 3 అవర్స్ రా అనేది వస్తుంది కదా! సో ఈ 3 అవర్స్ వల్ల చాలా బెనిఫిట్ ఉందని మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు. సో అదేందంటే ఇప్పుడు కొన్ని స్టోరీ లైన్స్ ఉంటాయి. సో అవన్నిటిని మనకి ఎక్కువగా చూపించాలి. సో ఆ స్టోరీ లైన్స్‌ని ఎక్కువగా చూపించడం వల్ల ఫ్యాన్స్‌లో ఇంట్రెస్టెడ్ వస్తది ఆ స్టోరీ లైన్ పైన. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు 'బ్లడ్ లైన్' స్టోరీ లైన్ ఉంది. సో 'బ్లడ్ లైన్' స్టోరీ లైన్ రాకొచ్చిన తర్వాత ఒక సెగ్మెంట్ 40 మినిట్స్ వచ్చింది. సో 2 అవర్స్ టైమ్‌లో 40 మినిట్స్ 'బ్లడ్ లైన్' స్టోరీ లైన్‌కి వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు 3 అవర్స్ ఉండడంతో సో ఇంకా ఎక్కువగా చూపించొచ్చు. వేరే డిఫరెంట్ స్టోరీ లైన్స్‌ని ఎక్కువ సేపు చూపించొచ్చు. సో దాంట్లో స్టోరీ లైన్‌ని అంటే ఇంకా డీప్‌గా చూపించొచ్చని మన ట్రిపుల్ హెచ్ క్లియర్‌గా చెప్పినారనమాట. అండ్ టైమింగ్స్ సో అది 1 అవర్ వెళ్ళని, సెగ్మెంట్ 1 అవర్ వెళ్ళని, 40 మినిట్స్ వెళ్ళని, 42 మినిట్స్ వెళ్ళని, ఎంతనన్నా వెళ్ళని. సో మేము కావాలనుకున్నది సో అంటే చూపించాలనుకున్నది కరెక్ట్‌గా చూపిస్తాం. అంటే ఇప్పుడు ఈ స్టోరీ లైన్‌ని ఇంత బాగా చూపించాలంటే సో కొంచెం ఎక్కువ టైం పడతది. సో ఎంత కావాలో అంత చూపిస్తాం. అందులో ఏ చేంజెస్ ఉండవని మన ట్రిపుల్ హెచ్ చెప్పినారనమాట. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇన్ ఫ్యూచర్‌లో ఒక స్టోరీ లైన్‌కి ఒక పెద్ద సెగ్మెంట్ రాసినప్పుడు సో అది 40 మినిట్స్ వెళ్ళొచ్చు. అంతకంటే ఎక్కువ కూడా వెళ్ళొచ్చనమాట. ఎగ్జాంపుల్ 'బ్లడ్ లైన్' స్టోరీ లైన్ అండ్ 'సీఎం పంక్' అండ్ 'శతరన్స్' మధ్య స్టోరీ లైన్ కూడా సో చాలా చాలా బాగుంది. సో వాళ్ళ సెగ్మెంట్స్‌ని కూడా కొంచెం ఎక్కువ సేపు చూపించొచ్చు. సో ఆ విధంగా ఛాన్స్ ఉందని మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అవసరమైనంత వరకు సో ఎంత టైం అయితే అంత టైంలో మేము చూపిస్తామని మన ట్రిపుల్ హెచ్ క్లియర్‌గా చెప్పినారు. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా గురించి మాట్లాడినారు. సో మన జాన్ సీనా ఫైనల్ రన్. సో ఇప్పుడు జాన్ సీనా ఇప్పుడు చాలా సార్లు అంటే ఇంతకుముందు చాలా సార్లు ఓడిపోయినారు. 2018 నుండి సింగిల్స్ మ్యాచ్‌లో అసలు జాన్ సీనా విన్ అవ్వట్లేదు. బట్ ఈ సంవత్సరం మాత్రం మన జాన్ సీనా ప్రైమ్ టైమ్‌లో ఉంటాడంట. సో తన ప్రైమ్ టైమ్‌లో ఏ విధంగా మ్యాచెస్‌ని గెలిచినారో సో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటారన్నమాట. సో ఇప్పుడు మన జాన్ సీనా ఇష్టమంట. సో ఇప్పుడు జాన్ సీనా లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేయాలనుకుంటే లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తాడు. ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కావాలనుకుంటే ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో ఫైట్ చేస్తాడు. అండ్ స్మాక్ డౌన్‌లో కూడా వస్తాడు. అది జాన్ సీనా ఇష్టమని ఈ టైప్‌లో మన ట్రిపుల్ హెచ్ చెప్పినారన్నమాట. సో ఇక జాన్ సీనా ఫ్యాన్స్ కోసం ఇది పండగే అని చెప్పాలి. సో జాన్ సీనా ఈ సంవత్సరం మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో వర్కౌట్ చేస్తారన్నమాట. అది రానే కావచ్చు, స్మాక్ డౌనే కావచ్చు, డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్సే కావచ్చు, లేదంటే ప్రీమియం లైవ్ ఈవెంట్సే కావచ్చు. సో దేంట్లోనైనా వర్క్ చేస్తాడని మన జాన్ సీనా ట్రిపుల్ హెచ్ క్లియర్‌గా చెప్పినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాక్ లెస్నర్ గురించి. సో మీలో చాలామంది బ్రాక్ లెస్నర్ అప్డేట్ గురించి చెప్పు అని కామెంట్స్ అయితే చేసినారన్నమాట. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ రిటర్న్ పైన ఎటువంటి అప్డేట్ లేదు. బట్ మన విన్స్ మెక్‌మ్యాన్ కేస్ పైన ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో అది అందులో ఎంతవరకు 100% నిజం ఉందనేది క్లారిటీగా తెలియదు. ఒక గుడ్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో ఆ అప్డేట్ ఏంది అంటే సో ఇప్పుడు మన విన్స్ మెక్‌మ్యాన్ పైన కేసు పడ్డది కదా! వుమెన్ ట్రాఫికింగ్ చేసినారని. సో ఆ వుమెన్ ట్రాఫికింగ్‌కి గురైన అమ్మాయి అంట. సో తనంతా మనీ కోసం చేసిందంట. సో మనీ కోసం ఇదంతా డ్రామా నడిపించింది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో ఇది నిజమా కాదో తెలియదు. అండ్ ఇప్పుడు అది నిజమే కావచ్చు. అండ్ ఫైనల్‌గా సో ఒక కేసు కోర్ట్‌లోకి వెళ్ళిందంటే సో న్యాయం దొరకాలంటే కొన్ని సంవత్సరాలు పడతది. అండ్ ఇటువంటి కేసెస్‌లోనైతే ఇంకా కొంచెం టైం పట్టొచ్చు. సో ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ అలాగే ఉంది. సో అవన్నీ ఫేస్ చేయలేక సో ఇప్పుడు అంటే ఆ వుమెన్ ట్రాఫికింగ్‌కి గురైన అమ్మాయి మనీ కోసం ఆఫర్ చేసింది కావచ్చు. సో ఇలాంటి టాక్ వినిపిస్తుంది. సో ఇప్పుడు అదంతా చేసింది నిజమే అనుకోండి. విన్స్ మెక్‌మ్యాన్ నిజంగానే చేసిండనుకోండి. బట్ ఇంకా మనకి క్లారిటీగా తెలియలేదు. సో తను కొంచెం ప్రూఫ్స్ చూపించింది, ఈమెయిల్స్ చూపించింది. అండ్ అంటే ఫోన్ కన్వర్జేషన్స్ అంతా వినిపించిందనమాట. సో అందులో చూస్తే మన విన్స్ మెక్‌మ్యాన్ తప్పు చేసినట్టుగానే ఉన్నారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ టాక్ ఏందంటే తనంతా మనీ కోసం చేసిందని. అండ్ ఇప్పుడు అటువైపు లాయర్స్ అండ్ మన విన్స్ మెక్‌మ్యాన్ సైడ్ లాయర్స్ వాళ్ళందరూ మాట్లాడుతున్నారంట. సో వాళ్ళు మాట్లాడుకొని ఏదో ఒక ఆఫర్‌ని సెట్ చేస్తారు కావచ్చు. సో మనీ ఆఫర్‌ని సెట్ చేసి సో ఈ కేసునంతా సాల్వ్ చేసుకుంటారు కావచ్చు. సో ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో ఇప్పుడు ఈ మనీతో అంటే ఈ కేసుని కొట్టేబేసినారనుకో సో ఇప్పుడు మన విన్స్ మెక్‌మ్యాన్ పైన ఎటువంటి కేసు ఉండదు. సో కేసు సాల్వ్ అయిపోతది. అండ్ ఇటు బ్రాక్ లెస్నర్ పైన కూడా ఎటువంటి కేసు అనేది ఉండదు. సో బ్రాక్ లెస్నర్ రిటర్న్ అనేది ఈజీగా అయిపోతదనమాట. సో ఆ కేసు తేలే వరకు సో బ్రాక్ లెస్నర్ రిటర్న్ కొంచెం కష్టం అని చెప్పాలి. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారని, వుమెన్ ట్రాఫికింగ్‌లో ఇన్వాల్వ్ అయినారని అలిగేషన్ అయితే వచ్చిందన్నమాట. సో ఇప్పుడు అదంతా ఆ కేసునంతా మనీతో సాల్వ్ చేపిద్దామని చూస్తున్నారు. సో ఒకవేళ మనీతో సాల్వ్ అయితే మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ తొందరలోనే జరుగుతాయి. అండ్ ఇంతకుముందు కూడా టీజర్స్ అయితే జరిగినాయి బ్రాక్ లెస్నర్ రిటర్న్‌వి. సో చూద్దాం మరి రాయల్ రంబుల్‌లో వస్తారా? లేదంటే రెసల్‌మేనియా 41లో ఇన్వాల్వ్ అవుతారా? అనేది ఇంకా క్లారిటీగా తెలియదు. సో ఆ కేసు సాల్వ్ అయితే బ్రాక్ లెస్నర్ రిటర్న్ అనేది కన్ఫర్మ్‌గా జరుగుతది. అందులో నో డౌటు.
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్సన్ రీడ్ గురించి. సో, మన బ్రాన్సన్ రీడ్ జాన్ సీనా గురించి మాట్లాడినారనమాట. సో, ఇప్పుడు జాన్ సీనా ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కదా! సో, నిజంగా జాన్ సీనా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌గా నిరూపించుకోవాలంటే, నిజంగా జాన్ సీనా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని నేను నమ్మాలంటే, సో, నాతో ఫైట్ జేయాలి. నన్ను ఓడించాలి. నేను జాన్ సీనాకి సునామీ ఇస్తాను. దాని తర్వాత జాన్ సీనా నిలబడాలి. సో, దాని తర్వాత నా పైన అటాక్ జేయాలి. సో, అప్పుడు నేను జాన్ సీనా ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని ఒప్పుకుంటా అని మన బ్రాన్సన్ రీడ్ చెప్పినారనమాట. ఇప్పుడు బ్రాన్సన్ రీడ్ అయితే టార్గెట్ అయితే చేసినారు జాన్ సీనాని. సో, మరి ఫ్యూచర్‌లో చెప్పలేం. జాన్ సీనా వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ జరగొచ్చు. సో, మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా? జాన్ సీనా వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్‌లో? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఈరోజు సెకండ్ వీడియో కూడా చేస్తాను. అది WrestleMania 41 కోసం. అంటే ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో అండ్ మన పాల్ హేమన్ రాక్ గురించి కూడా ఆ వీడియోలో మాట్లాడబోతున్నాం. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి.